పొద్దున ఒక్కసారి తిన్నా అనమాట బోకులు అంతే. టబ్బు నిండా బట్టలు ఉన్నాయి. ఇవన్నీ సామాన్లు అన్నీ ఇంకా సింకులు ఎలాగో పట్టవులే, ఒక్కొక్కటి తోమడం ఎందుకని అన్నీ ఇక్కడ వేసేసాను. ఇవన్నీ తోమాలి, బట్టలు అన్నీ ఉతకాలి. ఈరోజు ఒక్క బ్లౌజ్ మాత్రమే కుట్టినాను అనమాట పిల్లలను పట్టుకొని. అసలు ఇలా సిల్వర్ కలరు క్లాత్ బాగానే ఉంటుంది కానీ చీర కట్టుకుంటే కానీ భలే సతాయించుతుంది అనమాట. కుట్టాలంటే పోగులు పోతూ ఉంటుంది, చాలా లేట్ అవుతుంది. జాకెట్ అయితే ఒక్కటి ఈరోజు పొద్దున్న నుంచి కాదులేండి, ఎప్పుడోసారి అయితే కుట్టినాను. ఇది నేను పైపింగ్ వేయలేదన్నమాట, మామూలు క్లాత్తోనే గోటు వేసినాను. ఇలా సన్నగా చూడండి ఎంత సన్నగా దారంలాగా పైపింగ్ వేసినట్టుంది కదా. నేను పైపింగ్ వేయలేదన్నమాట, మామూలు క్లాత్తోనే ఇలా గోటు వేసినాను సన్నగా. ఒక్క జాకెట్ అయితే కుట్టినాను. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, పొద్దున వంట, మధ్యాహ్నం వంట, రాత్రి వంట, ఈ సామాన్లు అన్నీ కడిగేసుకొని ఇప్పుడు మళ్ళీ రాత్రి వంట చేయాలన్నమాట. కుక్కర్ అవన్నీ పెట్టినా తీసుకురాపో. ఇవన్నీ కడిగేసి బట్టలన్నీ ఉతికేసి ఇంకా వంట దగ్గరికి వచ్చాను అనమాట. అన్నీ బట్టలన్నీ ఆరేసి ఇంకా రే మేఘా కుక్కర్ పోతుంది నానైతే వాకు తెజ్జురా నా బోలి జమ్దే. ఏ హాస్పిటల్కి రా పోయింది, పెళ్ళికి లేకపోయింది నీకు తెలుసా? ఒరే చూచే సెల్లు చూచావు, లేకపోతే ఎగులాడాలంటావు, లేకపోతే ఇంక ఇంట్లో అస్సలు ఉండవు. నువ్వు మేడం వీడియో కాల్ చేయని, నీ కథ చెప్తాది. ఫోన్ చేస్తా మేడం, ఫోన్ చేస్తా ఉండు, మాట్లాడదులే నువ్వే ఎందుకులే. మాట్లాడి మేడం నేను రోజు సెల్లు చూచానా అని చెప్పు. ఆ కుర్చీలలో కింద పన్నారనుకో మీకు అంతే, ఇంకా అదురుతుంది చూసుకోండి. పర్జుడు పప్పు కుక్కర్ ఎత్తుకోమన్నాడు వేడి తెరా తెచ్చి పెట్టరా స్వామి. దే రెడ్డి ఉండంగా పెద్దోడు అవుతాండి, తెలివి వచ్చే కొద్దీ వానికి ఇంకా తెలివిహీనం అవుతుంది. రెడ్డి తెలివే లేదురా నీకు, అసలు మైండ్ లేదు. పిల్లప్పుడు రెడ్డి ఓరా నీకు చిన్నప్పుడు తలకాయ పెద్దది పుట్టింటే తెలివి కూడా పెద్దగా ఉంటుందిలే అనుకున్నా. తెలివి లేదు ఏం లేదు, ఇప్పుడు అర్థమవుతుంది. తలకాయ పెద్దది ఉంటే చాలా మంది తెలివి బాగుంటుందిలే అన్నారు. తెలివి లేదు ఏం లేదురా నీకు మటుకు. తెరదే నువ్వు అన్నీ కింద వేసుకుంటా తెనితే పోలీజా. అది తాగొద్దు, కడిగిన నీళ్ళ తాగేది. అన్నీ అంది తే అన్నీ తే. తే ఆ నీళ్ళు తాగొద్దురా, వేస్ట్ నీళ్ళు రాయి. వేస్ట్ నీళ్ళు తాగొద్దు, అన్నం కైనాక తెలియెత్తుకో. ఇప్పుడేనా ఇప్పుడు నుండి తెలియట్టుకొని తెలగొడతాంటావా? తే అన్నీ తే. అంతే నీ ఇష్టమే. బజ్జీలు అంటావు, పూరీలు అంటావు, చపాతీలు అంటావు, నిమిషానికి ఒక మాట. నిన్ను అరిసి నాకు మూతి 36 అంకలు పోతుంది నాకు సాయంత్రం కల్లా. కూర్చోపోండి, నేను ఇది ఊరిమిండి చేసా. ఒట్టిమిరకాయలు శనక్కాయలు పచ్చడి వచ్చేసి ఒట్టిమిరకాయలు వేసి నూరుకున్నాను అనమాట. పప్పులు వేయించినాను. ఇక్కడ ఒక 3 ఎర్రగడ్డలు చిన్నవి కోసి ఆయిల్ వేసేసినాను. ఇక్కడ ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేయించేసినాను. ఇక్కడ చింతపండు నానబెట్టేసినాను. చింతపండు వేసేసి అంతే. వాడు పప్పులు తీసుకుంటాడు, మొత్తంగా నమిలేది మూసేస్తాడు.
ఎన్ని పనులు పెడతారో వీళ్ళు ఊటకు. ఈ జాగ్రత్త అయింది, నేను తుడిసి అల్లాడిపోతున్నాను అనుకో. అద్దం లేదని చూసుకుంటావరా నువ్వు? హాయ్ చెప్పు మెగా. హాయ్ చెప్పు. హలో. ఒరే ఆ రగ్గులు చూడండి రా, రగ్గులు ఎత్తి పైన వేసిపో. బజ్జీలు తెచ్చి నీ మొహానికి ఒక బజ్జీ తినవు, మిరపకాయ పడేసి పైన తోలు కూడా తినవు, కానీ నీకు బజ్జీలు చేయాలన్నా? అదే నువ్వేమనుకుంటున్నావు అసలు? యాడ్ తింటారు, ఒక్కటి కూడా తినవు బజ్జీలు తెచ్చి. సేమ్యాలంటావు, సేమ్యాలు తినవు. చేర్చే పాసం అంటావు, పాసం తినవు. ఇప్పుడు ఉల్లగడ్డ బజ్జీలు, నీకు పూరి, శనగపిండి చట్నీ ఎన్ని చేయాలన్నా? బొంబాయి చట్నీ చెప్పిన వాళ్ళు ఎవరా నీకు? బొంబాయి చట్నీ ఉంటుంది. ఒరే నమ్మిలి బయటికి పోయి మూస్తున్నావా? తీసుకో, అన్నీ పెట్టుకుని మూచావు. తీసుకో, చేతిలో పెట్టుకో, నోటి నిండా పెట్టుకునేది మూచావు. పా ఉరిమిండి నూడదాంపా. వేడిగా మనకి ఇలాంటి అన్నం కానీ ఏదైనా వేడిగా తింటాం అనంగా చేసేసుకొని అన్నం కూర వెంటనే తెల్లెల్లో పెట్టుకొని తిన్నామంటే అందరం కూర్చొని ముద్ద ఎక్కువ లాగేయచ్చు కదా. అది కారం పోగానే లేండి, కమ్మ ఉంటుంది. నలగడం కూర్చొని తిన్నామంటే నేను పొద్దున కూడా అంతే, పొద్దున వేడిగా చేస్తాను అనమాట. ఇంకా పిల్లలు మేమందరం కూర్చొని అప్పుడు తినేస్తాము. అవి కడిగేసి మళ్ళీ మధ్యాహ్నం అయితే చపాతి చేసినాను. అనపకాయల పులుసు పోసినాను అనమాట. అనపకాయల పులుసులోకి చపాతి బాగుంటుంది అనేసి చపాతి వేసి అనపకాయల పులుసు చేసి అప్పుడే వేడిగా కూర్చొని తినేసాం అని చెప్పినాయి. బోకులు అన్నీ అట్టు ఉన్నాయి అమ్మ, సాయంత్రం ఇన్ని బోకులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వేడిగా అన్నం పెట్టేసి ఒక గ్లాసు మళ్ళీ శనగకాయల పచ్చడి ఉన్నాయన్నమాట. వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే అప్పటికప్పటికి చేసుకొని అన్నం వేస్ట్ కాకుండా అప్పటికప్పటికి వేసుకొని తిన్నామంటే బాగుంటుంది. ఇలా అయితే ఇప్పుడు నైట్కి అయితే శనగకాయల పచ్చడి చేశాను. ఇవి చూడండి బజ్జీ మిరపకాయలు అయితే ఇచ్చింది అనమాట. గుల్లి మిరపకాయలు చూడండి ఇలాంటివి. మా వాడి ఇవి చూసినా అంటే బజ్జీలు ఇవి విత్తనాలు ఉంటాయి దీంట్లో అంటుండవు. ఇవి ఇచ్చింది అనమాట అమ్మ. ఎవరు ఇచ్చినారని మనకి కొన్ని మాకు తెచ్చిచ్చింది. ఇవి బజ్జీలు మా వాడు చూసినా అంటే ఇంకా ఇప్పుడు బజ్జీలు వేసి అన్నం తినాలనేసి ఇంకా రేపు పగులు వేద్దామనేసి వేయలేదన్నమాట. ఉల్లి మిరపకాయ చెప్పునా. హలో ఎట్లయినా అప్పుడప్పుడు చపాతి కానీ పూరి కానీ అప్పుడు తినబుద్ది కాదనమాట. మళ్ళీ కొంచెం బాగా తినాలనిపిస్తుంది. చపాతి చూడండి మధ్యాహ్నం చేశాను. మా పిల్లలు బయట ఆడుకుంటున్నారు. చపాతి తింటారా? గుర్తు తింటారులే మళ్ళీ అన్నమైనా ఏంటి నువ్వు అరే నేను వచ్చా వేస్తాను రా. ప్లేట్లో పెట్టి ఏంద్రా మీరు ఇద్దరు? నేను దానికి ఆశపడేది ఎక్కువ. ఒక చపాతీ కూర అంత కింద పెట్టి నేను ముచ్చిస్తుంది. అప్పికు నీళ్ళ నా చిన్నపిల్లడు కదా.
దాంట్లో ఎక్కువ ఉంది కూర తిను తిని ఏం కాదులే పచ్చడిలే తిను కక్కులు కక్కుర్తి పెట్టుకో పెట్టుకోరా ఇంత కూర్చోండి అంతా పెట్టుకో కడిగేది ఇదమే కానీ నీకు ఇది బా లేదు చపాతి ఒకటే మధ్యాహ్నం ఒకటి నీకే తెచ్చిన లేదురా చపాతి లేదు ఒకటే కదా మధ్యాహ్నం తినిలే నేను మీరు మళ్ళీ అడుగుతారని అట్లే పెట్టినా ఆమ్లెట్ చేయాలా ఆమ్లెట్ చూజు హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు ఈ నుండి చెప్పాలా హాయ్ చెప్పు హలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చూస్తావురా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు సుజ్జు చెప్పు నువ్వు చేసుకోండి వాళ్ళ నాన్న స్నానం చేసి ఎట్లా రుద్దుకున్నాడు అట్లా రుద్దుకుంటాడని ఎట్లా రుద్దుకున్నాడు మీ నాన్న ఫస్ట్ అట్లా రుద్దినా అంట ఫస్ట్ తర్వాత చెవులు రుద్దుకో రే చెవులు ఎట్లా రుద్దుకున్నాడు మీ నాన్న చెవులు రే చెవులు ఎట్లా రుద్దుకున్నాడు చెవులు రా చెవులు ఎట్లా రుద్దుకున్నాడు చూపి గుడ్డతో రుద్దుకో దానికి వేయొద్దు మా సెల్లుకు చిన్న వేట కనపడతావు